హే గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే భోగి సెలబ్రేషన్స్ అనమాట. సో మా ఇంట్లో మా పాపకి తోటి భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము, సో తనకి భోగి పళ్ళు పోసాము. సో ఆ డే మొత్తం తనతో ఎట్లా రన్ అవుతుంది అనేది చూడబోతున్నారు. చిన్న గ్లిమ్స్ టైప్ కూడా ఉంటుంది. సో అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. అలానే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అదే కాకుండా అంటే లైక్ మోస్ట్లీ మా పాప సెలబ్రేషన్స్ భోగి పళ్ళు పోసే వరకే నేను షూట్ చేశాను. యాక్చువల్లీ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇంకా తనని తీసుకెళ్ళి నేను మా మమ్మీ మా పాప కలిసి మా ఇంటికి వెళ్ళామన్నమాట. అంటే నేను ఇక్కడ మమ్మీ దగ్గర ఉంటున్నాను. మా ఇంట్లో ఏంటంటే ప్లాన్స్ కొన్ని నర్సరీకి వెళ్ళి తీసుకున్నాము. ఆ ప్లాన్స్ అన్నీ ప్లాట్ చేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయినాం అనమాట. చాలా టైం పట్టింది. అప్పుడు ఇంకా షూటే చేయలేదు. వచ్చి ఫుల్ అలసిపోయి ఇంకా తినేసి పడుకున్నాము. మోస్ట్లీ మీరు హాఫ్ డే వరకు వ్లాగ్ చూస్తారు. బట్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మాత్రం సంక్రాంతి సెలబ్రేషన్స్ చూస్తారు. సో సంక్రాంతి రోజు ఏం స్పెషల్ చేసుకున్నాము అవన్నీ చూపెడతా. సో స్టే ట్యూన్. డే 2 అనమాట. అది వచ్చేసి భోగి డే. ఆఫ్టర్ దట్ డే కూడా డే 2 ఉంటుంది. సో ఎలా ఉంటుంది అనేది మేబీ కుదిరితే రెండు కలిపి ఒకటే వ్లాగ్లో పెడతాను, లేకపోతే ఓన్లీ భోగి ఒకటే సంక్రాంతి ఒక వీడియో లాగా పెట్టాలని చూస్తున్నాను. సో డిపెండ్స్, వచ్చే కంటెంట్ బట్టి కూడా నేను ఎడిట్ చేస్తాను అనమాట. సో మోస్ట్లీ 2 డేస్ కలిపే పెడతాను అనుకుంటున్నా. లెట్స్ సీ ఎలా అవుతుందా. సో డిపెండ్స్ అనమాట. ఓకే ఫైన్. మీరు మాత్రం వీడియో మొత్తం చూడండి కంటిన్యూగా, స్కిప్ చేయకుండా. జయ రమణ గోవింద హరి నమో నారాయణ శ్రీరామచంద్ర రాజ ప్రోచక దోషంబుజేయనా మరియా జయ రమణ గోవింద హరి నమో నారాయణ మనీష్ గురు బ్రహ్మ గురుదేవు నారాయణ సల్లవర్జల్లి పరిశ్రమం జీవించాలని ఒక కనసాసుడు. సో అలా ఇంకా మా ఇంట్లో పూజ మొత్తం అయిపోయాక దెన్ మేము దేవుడికి పూజ చేసేసుకొని ఇంకా ఆ డే అనేది మనకి స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మా పాప లేచినాక మీరు చూసారు కదా, హరిదాసులు వాళ్ళని కలిసి దెన్ తను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేపించి, తనకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేపించి, తనకి కొంచెం ఫ్రూట్స్ ఇచ్చి, సో నేను తనకి తినిపించాక అట్లానే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి, సో ఇదే అయిపోయింది అనమాట. దెన్ తనకి ఫ్రెష్ అప్ చేయడానికి అంతా రెడీ చేశాను. తనని ఫ్రెషప్ చేయించి కాసేపు పడుకుందంటే తను కొంచెం యాక్టివ్గా ఉంటుంది. సో తను పడుకున్నాక నేను కూడా రెడీ అయ్యి తను లేచింది. తను ఆఫ్టర్నూన్ టైంలలో లేచింది. సో తను లేచాక తనతో ఆడుకొని తనని ఎంగేజ్ పెడితే కనుక తను చాలా హ్యాపీగా యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో తనతో కాసేపు ఆడేసుకునేసరికి ఆల్మోస్ట్ ఆ డే అంతా కూడా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో బిఫోర్ లంచ్. సో ఇంకా మేము లంచ్ చేసేసాము. లంచ్ చేసిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్ తనని ఇంకా రెడీ చేశాను అనమాట భోగిపళ్ళు పోయడానికి. సో తను రెడీ సెట్ రైట్ అయిపోయి కూర్చుందనమాట భోగిపళ్ళు పోయించుకోవడానికి. సో తనని అలా సెట్ చేస్తున్నాను బాగుందా అని చెప్పేసి. తనకు మంచి ఫ్రాక్ కుట్టించాను తెలిసిన బొటిక్లో. సో తను ఇంకా అసలు యాక్చువల్లీ అంత నీట్గా క్రౌన్ పెట్టుకొని ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఫైన్. సో ఆల్మోస్ట్ అదంతా కూడా ఇంకా ప్రాసెస్ పాటిస్తూ భోగిపళ్ళు పోసామన్నమాట. సో భోగిపళ్ళు పోసిన క్లిప్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ కనబడితే. చాలా 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 కోఆపరేట్ చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కోఆపరేట్ చేస్తుందని, బట్ చాలా
ఈ డే అనేది అయిపోయాక ఇది డే 2. సో నేను మా మదర్ వచ్చేసి సంక్రాంతి రోజు మార్నింగ్ లేచి అంతా అయిపోయాక సో కుకింగ్ రెడీ చేస్తున్నాం. మేము ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నాం అనమాట. సో దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా మీరు నెక్స్ట్ చూస్తారు ఇంట్లోనే ఈజీగా. ఇది కనుక ఫుల్ ఫ్లెడ్జ్ వీడియో కావాలంటే నాకు కొంచెం కామెంట్ బాక్స్లో చెప్పండి, ఫుల్ ఫ్లెడ్జ్ వీడియో చేస్తాను దీని గురించి. ఇది వచ్చి సంక్రాంతి రోజు లంచ్ ప్రిపరేషన్. చికెన్ మసాలా, అనాస పూలు 4, లవంగాలు ఒక 5, ఇలాచి ఒక 4, పట్ట పీచ్, అల్లం వేసా, 1 టీ స్పూన్ సాజీరా, జాపత్రి, జాజికాయ, జస్ట్ స్మెల్ పుదీనా చేసి పెంచు కిలోకి 1 కిలో పెరుగు వేసుకోవాలి. సో అలా మ్యాగ్నేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేకపోతే బయట పెట్టుకుంటే పర్లేదు. సో హాఫ్ అన్ అవర్ అనేది మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే బెటర్. నెక్స్ట్ రైస్ ప్రాసెస్. అది రైస్లో ఉడికితే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం జాపత్రి, ఫ్రెష్ పుదీనా, కొంచెం సాల్ట్, రైస్ తక్కువ ఉండదు కాబట్టి సాల్ట్. ఇప్పుడు మెయిన్ ఇదైపోయింది. ఉమ్మేసి ఇక్కడ కట్టేసి ఇందులో ఒక్క నిమ్మకాయ ఆనియన్స్ వేసి కలిపి చేసి మళ్ళీ కూడా అదే చేద్దాం. లేకపోతే వాటర్ పెట్టుకో గిన్నెలో, ఈ వాటర్ పోయొచ్చు పైన. వాటర్ కోసం చికెన్ ఎట్లా వస్తుంది? వేసినాం కదా. ఆనియన్స్కి ఫ్లేమ్ మంట చిన్నగా ఉండాలి. అదేం చెప్పిన మా పొయ్యి ఎట్లా చిన్నగానే ఉంటుంది. అది ఎంత పెద్ద ఉంది ఈ పొయ్యి మంచిగా వండుతుంది. సో ఆనియన్స్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇది గార్నిష్కి చాలా మంచిగా వర్క్ అవుతుంది.
అట్లనే బిర్యానీకి కూడా చాలా టేస్ట్ తీసుకొస్తుంది ఆనియన్స్ అనేవి. సో గార్నిష్లో కానీ టాపింగ్ అంతా చాలా బాగుంటుంది. కర్రీ టైప్ చేస్తావు, అదంతా ఇచ్చిన నూనెలు అంతే, ఏం చేయలేము. అన్నం మొత్తమైంది కదండి, అదేంది సగమే ఉడికినాయి నీళ్ళతో ఇట్లా అంటావు కదా. అప్పట్లో ఏం చేస్తున్నాను, సగమే అది 3/4 మొత్తం ఉడకదు, చేపెట్టి చూడు. వేస్తే మొత్తం వేసుకోవచ్చు అన్నట్లనే అన్నము, కానీ పీసెస్ అన్నీ కిందికి పోతాయి, అందుకని వేస్తే మెత్తపీసులు కింద నాకు అన్నం మొత్తం మెత్తపీసులతో ఉన్నాయి. ఏంటని అట్లనే తెలుస్తుంది, చూసేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము తినేసాక కాసేపట్ల పైన మా బ్రదర్స్ అందరూ కైట్స్ ఎగరేస్తున్నారంటే వెళ్ళామన్నమాట టెర్రస్ మీదకి. సో మా పిన్ని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నాము. దాంట్లో జరిగే ప్రాసెస్ అంతా ఇంక ఈవినింగ్ లైక్ అరౌండ్ 3:30 నుంచి చీకటి అయ్యేంత వరకు అక్కడే ఉన్నాము. ఏమేమి చేసామనేది చూడండి. సో ఇది వచ్చేసి ఒక పెద్ద క్లాత్ కైట్ అనమాట, మా బ్రదర్ దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి సమ్ అబ్రాడ్ నుంచి తీసుకొచ్చారు అప్పట్లో. సో ఎవ్రీ ఇయర్ దీనికి ఫుల్ ఎయిర్ ఉండాలి ఇది రావాలంటే. సో ఇది ఇంకా అప్పుడు క్లైమేట్ బాగుందని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేశారనమాట ఎగిరేయడం. జాగ్రత్త బరుగుంటుంది నానే బరుగుంటుంది కదా. ఇది వచ్చేసి పిగ్గి కైట్ అనమాట. ఇది కూడా క్లాత్ కైటే, బాగుంటుంది, డిఫరెంట్గా ఉందని మా బ్రదర్ ఉన్నాడు. సో ఇది సన్సెట్ అనమాట, సూపర్ 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 సన్సెట్ విత్ ఆల్ పీజియన్స్ లైక్ అన్ని బర్డ్స్, ఇంకా అట్లనే మంచి కైట్స్ కూడా, ఫుల్ స్కై మొత్తం కైట్స్ అండ్ పీజియన్స్ తోటి ఉంది. సో దాని తర్వాత వచ్చేసి క్రాక్. సో ఇక్కడ మేమందరం కలిసి స్కై ల్యాంతర్ వెలిగేయడానికి చాలా ట్రై చేస్తున్నాము. చాలా చాలా కష్టాలు అయింది, కానీ అది మాత్రం చాలా రాంగ్ వెళ్ళింది అనమాట. సో చూడండి ఎట్లా ఉంటుందో. చూడండి పట్టుకోండి
అయ్యో ఎవరైనా దాన్ని సెట్ చేస్తే పోతుంది, ఎవరైనా సెట్ చేస్తే పోతుండొచ్చు. మంచి పెట్టండి రా. కాలుతుంది కాలుతుంది. అమ్మా అదేది మాని తప్పు. బావా అట్లనే పైకి లేపా. హోల్ పడ్డది కాదు, హోల్ పట్టి కాదు. వేసి తెచ్చినందుకు మంచి మధ్యలో కూర్చుంది అది. ఇంతకుముందు కూడా అట్లనే కూర్చుంది. ఇంతకుముందు ఒకటి కింద కూర్చుంది, రెండు కాలితే. అయ్యో ఫోన్లో చూడండి రా, యూట్యూబ్లో అన్నీ ఒక విధంగానే వాళ్ళు చెప్పేటప్పుడు ఇట్లా పెట్ట అట్లా పెట్టంటారు. మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వేరేలా ఉంటుంది అది. ఏమో కొందరు బాగా అలవాటు. క్యాండిల్ అయిపోయింది, క్యాండిల్ అయిపోయింది, క్యాండిల్ తెచ్చుకున్నాం. సో మీకు కనుక మా సెలబ్రేషన్స్ నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, మీరు కూడా మీ భోగి అండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో మన కమెంట్ బాక్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయడం మర్చిపోద్దు. మీ సపోర్ట్ నాకు కావాలి. సో స్టే ట్యూన్ టు అదర్ వీడియోస్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.